హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్ పెట్టుకొని ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. క్రియేట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చాలామంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. నేనేం క్రియేట్ చేశానని ముందుగానే మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర అని ఉంటుంది. ఓకేనా? సో అదేవిధంగా మీకు కైన్మాస్టర్ ప్రో వెర్షన్, ఎలైట్ మోషన్ ప్రో వెర్షన్, బీట్సింక్ అప్లికేషన్స్ ఇలాంటివన్నీ కావాలనుకోండి, మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ అనేది చెక్ చేయండి. ఓకేనా? సో టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో డెమో చూశారు కదా, మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. క్రియేట్ చేయడం కూడా చాలా సింపుల్. మీరు దీనికోసం రెండు అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి బీట్సింక్, రెండోది కైన్మాస్టర్లో ఓల్డ్ వెర్షన్, న్యూ వెర్షన్ మన టెలిగ్రామ్లో ఉన్నాయి. బీట్సింక్ అప్లికేషన్ డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో పైనే ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా టెంప్లెట్ డౌన్లోడింగ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి నేను వాడిన అన్ని టెంప్లెట్ ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. డెమో అయితే చూపించాను, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి బీట్సింక్ని ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఓకే చేయండి. ఇక్కడ పర్మిషన్ అలౌ చేయమంటుంది, అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత మనకి ఏంటంటే కొంచెం లోడ్ అయ్యి ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఓపెన్ అయిపోతుంది. మీకు ఒక మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. మ్యూట్ చేశాను. ఇక్కడ కింద ప్లస్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మన ఫోన్లో ఉన్న అన్ని ఫొటోస్ని ఇది చూపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకొని పైన నెక్స్ట్ పైన టచ్ చేయండి. డైరెక్ట్గా మనకి ఇట్లా వచ్చేస్తుంది. కొన్ని ఎఫెక్ట్స్ని అదే యాడ్ చేసుకొని ప్లే చేస్తూ ఉంటుంది. కిందకు వచ్చేయండి. మీకు ఇలా పక్కకు వస్తే మీకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది, చూపిస్తాను. ఈ ఎఫెక్ట్ ఇది గ్రోవీ అని ఉంటుంది. దీన్ని చేసిన తర్వాత ఇక్కడ కైన్మాస్టర్ సింబల్ ఉంటుంది. మీకు ఇది లేటెస్ట్ వెర్షన్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. మినిమం 9 అంటే 12 అబోవ్ ఉండాలి, 12 వెర్షన్. ఓకేనా? సో దీన్ని టచ్ చేయండి. ఇక్కడ ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఓకే చేస్తే ఆటోమేటిక్గా మన ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ ఓపెన్ అయిపోయి డౌన్లోడ్ ఆల్ అసెట్స్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది, కొన్నిసార్లు యాడ్ అవుతుంది, కొన్నిసార్లు ఫెయిల్ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చి మళ్ళీ ఇట్లా చేసుకోవచ్చు. అసెట్స్ అనేది ఇన్స్టాల్ అవుతాయి, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. వెయిట్ చేయండి. ఓకే, మనకి ఎసెట్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయినాయి. కింద మ్యూజిక్ పైన ట్యాప్ చేసి డిలీట్ చేసేయండి. డిలీట్ చేశారు కదా, ఇప్పుడు ప్లే చేసి వెరిఫై చేసుకోండి. ఆటోమేటిక్గా యానిమేషన్ అనేది అదే తీసుకుంది, మనం ఏం చేసే పని లేదు. ఇప్పుడు దీనికి మనం టెంప్లెట్స్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకోండి. ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లైటింగ్ వీడియో, ఫస్ట్ దాన్ని తీసుకోండి. చివరి పట్టుకొని పెద్దగా లాగేయండి. ఇక్కడ కిందకు వచ్చేయండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసి స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్, మళ్ళీ ఈ రెడ్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ పైన టచ్ చేసి సౌండ్ తగ్గించి పైన టిక్ మార్క్. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మళ్ళీ ఇప్పుడు పార్టికల్స్ వీడియో, దీన్ని రొటేట్ చేయండి. ఇలా తీసుకొని చివరి పట్టుకొని ఇలా లాగేయండి. లాగేసి కిందకు వచ్చేయండి. కిందకు వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది. ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ పార్టికల్స్ వీడియో సౌండ్ తగ్గించేసేయండి. పూర్తిగా తగ్గించారు కదా, ఇప్పుడు ప్లే చేయండి. ప్లే చేస్తే మీకు ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి అసలైన యానిమేషన్ పెట్టాలి. దానికోసం ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మెయిన్ టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన మీకు స్ప్లిట్ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్. మళ్ళీ ఇది ఏవీ ప్లేయర్ టెంప్లెట్. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. మళ్ళీ ఇదే టెంప్లెట్, ఆడియో సింబల్, సౌండ్ తగ్గించడం, పైన టిక్ మార్క్. ఇప్పుడు టైం లైన్ని జూమ్ అవుట్ చేయండి, ఎందుకంటే ఈ టెంప్లెట్ 9 సెకండ్లే ఉంటుంది. ఈ 9 సెకండ్ల వరకు వచ్చి ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ పైన టచ్ చేసి ఇక్కడ మనకి డూప్లికేట్ అని ఉంటుంది, డూప్లికేట్ చేయండి. ఈ డూప్లికేట్ని నొక్కి పట్టేసి దీన్ని నొక్కి పట్టి ఈ యొక్క ఇండికేటర్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ పెట్టండి. ఈ టెంప్లెట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టెంప్లెట్ ప్లే అవుతుంది. అప్పుడు మనకి ఎండింగ్ వరకు వస్తుంది. ఈ టెంప్లెట్స్ అన్ని చెక్ చేసుకోండి ఎక్కడ వరకు ఉన్నాయని. అవసరమైతే వేరుగా డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ ఇది కూడా లైటింగ్ వీడియో సరిపోలేదు, దాన్ని కూడా చేసుకోండి. దీనిపైన సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ డూప్లికేట్. ఈ డూప్లికేట్ ఎందుకు చేశానంటే మనకి ఎండింగ్ వరకు రాలా, ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు రాలేదు. సో కొద్దిగా అక్కడ నుంచి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ టెంప్లెట్లు అనేది ప్లే అవుతున్నప్పుడు ఫుల్గా అప్లై అవుతాయి. ఓకేనా? చూడటానికి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం వీటికి ఏంటంటే బోర్డర్ పెట్టుకొని సాంగ్ పెట్టుకోవాలి. దానికోసం ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. బోర్డర్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన మీకు స్ప్లిట్ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్, దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి కిందకు వచ్చేస్తే ఫోల్డర్స్ అని ఉంటుంది. మీరు ఏ సాంగ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో సాంగ్ని సెలెక్ట్ చేసుకొని
ప్లస్ పైన టిక్ మార్క్. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి, మీకు సాంగ్తో కలిపి ఈ టెంప్లెట్ ఈ విధంగా ప్లే అవుతుంది. చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి పైన షేర్ పైన టచ్ చేసి ఇక్కడ మనకి 720లో 30 ఫ్రేమ్స్ పెట్టి సో బిట్టెడ్ 4 Mbps అబోవ్ పెట్టుకొని ఇట్లా ఎక్స్పోర్ట్ చేయండి. మీకు ఇది ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మనం ఈ 2 యాప్స్ని యూజ్ చేసి ఒక యూనిక్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.